ఇంట గెలిచి రచ్చగెలాలి అన్న నానుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి అచ్చిరాలేదేమో. 6 నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రజాక్షేత్రం నుండి దూరంగా ఉండి ఆ సమస్యలన్నీ సద్దుమణిగి ఇప్పుడిప్పుడే రచ్చగెలిచిన ఆయనకి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ప్రభుత్వం నుండి ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు 41A నోటీస్ను అందజేశారు. అయితే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అయితేనేమి, అదేవిధంగా అనుచిత పోస్టులు అయితేనేమి, ఈ విషయాన్ని 2 ఏళ్ల తర్వాత ఎందుకు తనపై ఈరోజు 41A నోటీస్ జారీ చేశారని ప్రశ్నిస్తున్నాడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇంటి గెలవకపోయినా కూడా ఇప్పుడిప్పుడే ఆ ఇంటి సమస్యలను సర్దుమనిసి రచ్చ గెలిచేందుకు చేస్తున్న పనుల్లో రచ్చ నుండి ఈరోజు పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా పోలీసులు అరెస్ట్కి రంగం సిద్ధం చేసేందుకే 41A నోటీస్ జారీ చేశారన్నట్టు ఉదంతులు బయట. మీరేమనుకుంటారు? పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పవన్ కళ్యాణ్ ఎవరు అసలు? ఏం విమర్శిస్తే ప్రాబ్లం ఏంటి? నేనేమైనా విమర్శించానా పవన్ కళ్యాణ్ని? ముందుగా పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2022 సంవత్సరంలో నువ్వెంత, నీ బ్రతుకెంత, వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ నా కొడుకులు చెయ్యి కందేంత దూరం వస్తే కొట్టి పడేస్తాను, వైసీపీ నా కొడుకులకి చెప్పించి కొడతానని మంత్రులు పేరు పెట్టి మంత్రులకి అడ్రస్ చేసి మాట్లాడితే మేమేమైనా చీము రక్తం లేని వాళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి విమర్శిస్తూ, మంత్రులకు విమర్శిస్తూ, సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శిస్తే ఇంచుమించు ఇదే నెల 11వ నెల 22వ సంవత్సరం 15-16 తారీఖుల మధ్యలో నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను. ఎప్పుడు? పవన్ కళ్యాణ్ విమర్శించిన తరువాత రెస్పాండ్ అయ్యాను, అంతకుముందు కాదు. రెస్పాండ్ అయ్యి నేనేమన్నానంటే, నేను చెప్పు తీశాను. చెప్పు నీకే కాదు అబ్బాయి, మా దగ్గర కూడా చెప్పులు ఉన్నాయి, మేము చెప్పులతో కొట్టేయగలం, నిన్ను అవకాశం ఇస్తే మేము కూడా నీకు చెయ్యి కందినంత దూరం వస్తే మేము కొట్టడానికి మేమేమి చిన్నవాళ్ళం కాదు, మాకు ఆ శక్తులు ఉన్నాయి అని నేను అన్నాను. అంటే నువ్వు అన్నావు, నువ్వు కామెంట్ చేసావు, నేను కౌంటర్ చేశాను. రాజకీయాల్లో విమర్శించేటప్పుడు నోటి దూల, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా. మరి ముఖ్యమంత్రి గారిని ఆడకూడదు, అలా మాట్లాడకూడదు, అలా తోలనాడకూడదని నీకు తెలియదా? అయినా విమర్శించావు కదా, బరితెగించి విమర్శించావు కదా. నేను విమర్శించాను. ఈ ట్రోలర్సు, విమర్శకులకి నాకు స్పష్టమైన సమాధానం ఇదే. 2 ఏళ్ల క్రితం నేను పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానని కారణంగా ఇప్పుడు అంటే ఇది 41 నోటీస్ అన్నది పాత చట్టం ప్రకారం. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం BNSS ప్రకారం అయితే 35 Clause 3 అంటారు దీన్ని. 35 Clause 3 నోటీస్ అంటే ఇంటిమేషన్ పోలీసు. ఆ రోజు ముఖ్యమంత్రి విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం జనసేన పార్టీ అధినేతగానే విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో విభేదం, అదేవిధంగా జనసేన పొత్తు, ఈ 2 నేపథ్యంలో ఈరోజు ఆ రోజు చేసిన విమర్శలో ఆయన ఒంటరివాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కానీ ఏదైనా అంటే వ్యక్తిగత దోషాలు చేయడం, అంటే కూటమి ప్రభుత్వం చట్టాన్ని క్రమబద్ధీకరణ చేసిన తర్వాత 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ సంభాషణ ఎందుకు ప్రాతిపదిక తీసుకుంటారు? అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతోనే. ఇప్పుడు అధికారంలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశానికి, జనసేనకి నేను ఒకటే కోరుతున్నాను. ఇప్పుడు నా మీద టార్గెట్ చేసి నన్ను అరెస్ట్ చేయాలని అంత కసి ఉంటే, అంత సరదా ఉంటే, నేను 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను. అధికారంలో 2.5 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉన్నాను. ప్రమారం 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో అధికార దుర్వినియోగం చేశానా? తీయండి. అవినీతి చేశానా? తీయండి. లంచాలు తీసుకున్నానా? లేదు భూ కబ్జాలు చేశానా? భూదందాలు చేశానా? ఏమైనా ఉంటే తీయండి అయ్యా. అది తీసి కేసు పెట్టండి అయ్యా. దాన్ని సిద్ధాంతపరం అంటారు. సిద్ధాంతపరంగా పార్టీలో నేను ఏమైనా అధికార పార్టీలో తప్పు చేస్తుంటే అవి తీయండి, వెలికి మీకు దమ్ముంటే తీసి ఆ కేసులు ఏమైనా నేను తప్పులు చేస్తుంటే అరెస్ట్ చేయండి, తప్పేం లేదు. 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ని నేను విమర్శించామని దిక్కుమాలిన కేసా? నేనేమి దువ్వాడ శ్రీనివాస్గా ఇది అడగట్లా, ఒక ఎమ్మెల్సీగా అడుగుతున్నాను.
నేను కూడా ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఒక కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను కాబట్టి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి, ఒక బాధ్యత గల వ్యక్తిగా, అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. మీకు దమ్ము లేక నాకు ఈ 35 క్లాస్ 3 అంటే 41 నోటీసులు మీరు ఇచ్చుకునే దిక్కుమాలిన స్థితి మీకు ఏదో ఆపరించింది. మీకు చేత కాదు, మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా అవి నిజం కాదని దీనివల్ల రుజువైంది. ఇందులో కూడా ఒక లోపభూయిష్టం, ఎవరైతే మీరు చేసినట్టు విమర్శలకు మదన పడ్డారో ఆ కాంపోనెంట్ ఇచ్చిన ఫిర్యాదు కాకుండా వేరొకరు ఇచ్చిన ఫిర్యాదును ప్రాతిపదిక తీసుకుని ఇది 41A నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను మీరు అడిగేదాని ద్వారా చట్టం కూడా ఒక ప్రశ్న నాకు వేయాలనిపిస్తుంది. ఒక సివిలియన్గా, ఒక భారతదేశ పౌరుడిగా చట్టంలో ఇలా ఉందా అసలు? నేను అడ్వకేట్నే. ఇప్పుడు నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. 2 ఏళ్ల క్రితం నేను చేసిన విమర్శకి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యొచ్చా? ఫస్ట్ నాకు చెప్పాలి. నేను న్యాయస్థానానికి వెళ్తాను, న్యాయస్థానంలో తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది. ఇంత డిలే ఎఫ్ఐఆర్ చేయొచ్చా? కొన్ని కంప్లైంట్స్ ఇదివరకు ఏమైనా ఉన్నాయా? వాటిని ఏమైనా మీరు నమోదు చేయగలిగినారా? దానికి కంటిన్యూషన్గా మళ్ళీ ఇప్పుడు చేశారా? కాదే, ఇంతవరకు కంప్లైంట్స్ లేవే. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరు కంప్లైంట్ ఎవరివ్వాలి? పవన్ కళ్యాణ్ కదా నేను తిట్టానని మీరు అంటున్నారు, అందరూ కూడా అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇవ్వాలి కంప్లైంట్ ఎవరు ఇందులో? కణితి కుమార్ అంట, కణితి కిరణ్ కుమార్. ఎవరు ఈయన? హూ ఇస్ ఈ? ఈయనకి నాకు సంబంధం ఏంటి? ఈయన నేను విమర్శించానా? ఈయన కంప్లైంట్ ఇస్తే ఒక ప్రజాప్రతినిధి మీద కూడా కంప్లైంట్ కట్టేస్తారు, ఎఫ్ఐఆర్. కామెడీ. కేసు కట్టేసి దీనికి సెక్షన్స్ 153 క్లాస్ A, 504, 505 అండ్ 509 IPC అండ్ సెక్షన్ 67 ఆఫ్ IT యాక్ట్. ఇవి కట్టొచ్చా? ఈ వ్యక్తికి నాకు సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్కి విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వాలి. రామ్ గోపాల్ వర్మ గారి ఇష్యూలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మా మీద ఒంగోలులో ఒక ఎఫ్ఐఆర్ వేశారంట. ఒంగోలు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? ఒంగోలులో కంప్లైంట్ ఫైల్ చేశారని వాళ్ళకి నాకు సంబంధం ఏంటి అసలు? నేను వాళ్ళని విమర్శించానా? పవన్ కళ్యాణ్ విమర్శించాను. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని ఎట్టి పరిస్థితుల్లోని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని దీంట్లో కేవలం కూటమి ప్రభుత్వం నేతల హస్తం ఉందనుకుంటారా, లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ని ఇంప్లిమెంట్ చేసేందుకు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఈరోజు దువ్వాడసిని బయటికి తిరగనివ్వకుండా కట్టడి చేసిన వ్యూహంలో భాగం అనుకుంటారు? ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు స్థానికంగా అచ్చెన్నాయుడు వీళ్ళు పగపట్టి ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి నాకు సాక్ష్యాధారాలతో కూడా నేను తెలుసుకున్న ఎవిడెన్స్ నాకున్నాయి. సరే, ఇప్పుడు చేశారు, చెయ్యని. నేనే చెప్తున్నా కదా, వీళ్ళు పెట్టినటువంటి కేసులకి భయపడిపోయో, అదిరిపోయో, బెదిరిపోయో, జడిసిపోయే క్యారెక్టర్ దువ్వాడ శ్రీనివాస్ది కాదు. ఉద్యమ నేపథ్యం నాది. 18 కేసులు ఈ అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడే నాకు పెట్టించారు. మర్డర్ కేసులు కూడా నా మీద పెట్టించారు. ఉద్యమాలు చేసి ఢిల్లీ స్థాయిలో కదిలించిన చరిత్ర నాది. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ఇష్యూలో జైరాం రమేష్ రెస్పాండ్ అయ్యి ఆ పవర్ ప్లాంట్ని రద్దు చేస్తున్నామన్నారు. దానిని నడిపించింది నేను. ఆ రోజు నాతో పాటు 3 కాల్పుల్లో చనిపోయినారు, నన్ను అరెస్ట్ చేసినారు. పోలీస్ తూటాలకి ఎదురుగెళ్ళి ఆ ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర నాది. ఒకసారి గతం గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది వాళ్ళకి. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కేసులకు తప్పుడు కేసులు బనాయిస్తే, నన్ను జైల్లో పెట్టేస్తే నేను భయపడిపోతాను అని అనుకుంటే పొరపాటు. నేను ఇంట్లోనే కూర్చున్నాను, ఇక్కడే ఉన్నాను, ఏదైనా మీరు వచ్చి చేసుకోవచ్చు. కానీ నా ఉద్యమం ఆగదు, నా గొంతు ఆగదు. న్యూటన్స్ లా చెప్తుంది కదా, ఎవరి యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. బంతి ఎంత గట్టిగా కొడితే అంతే రివర్స్లో వస్తుంది. రివర్స్ యాంగిల్లో ఇప్పుడు నేను వస్తాను. నేను ఇంకా గట్టిగా ప్రజా గొంతై మాట్లాడతాను. మన కౌన్సిల్లో కూడా మాట్లాడాను. కౌన్సిల్లో 4 సార్లు వాకౌట్ చేసాం. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైనటువంటి చర్యలకు 17,000 కోట్లు రమారమి ఎన్నికల ఎలక్ట్రికల్ బిల్ పెంచేసినారు. మద్యం మీద, వీటన్నిటి మీద కూడా నేను వాకౌట్ చేశాం. గట్టిగా ప్రతిఘటించాం. పబ్లిక్లో కూడా ఇప్పుడు ప్రజా గొంతై అన్ని ఆఫీసులకి తిరుగుతాను, ప్రతి గ్రామం వెళ్తాను, ప్రజల పక్షాన్ని గట్టిగా పోరాటం చేస్తాను. కాదని, ఇది తప్పని మీరు అరెస్ట్ చేయాలనుకుంటే తట్టుకోలేక ఇంకా వీడి వాయిస్ పెరుగుతుంది, మా గవర్నమెంట్ ఉంటే వాయిస్ పెరుగుతుంది. ఏదో ఈ కూటమిలో ముఖ్యంగా ఈ జనసేన బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ గాళ్ళు ఏవో ట్రోల్స్, నీకు చంపేస్తాం, నరికేస్తాం, కాల్చేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం. ఆ కంప్లైంట్ కూడా నేను ఇచ్చాను, ఎవిడెన్స్తో సహా టెక్కల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. మరి చర్యలు తీసుకున్నారా? మరి నేను కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోరు. వీడు ఎవడో తెలియదు ఈ కిరణ్ గారు అంటే, వీడు నా మీద కంప్లైంట్ ఇస్తే మాత్రం ఎఫ్ఐఆర్, 35 క్లాస్ 3 నోటీస్, అంటే ఇప్పుడు పాత చట్టం ప్రకారం 41 నోటీస్, ఇవన్నీ మీరు చేస్తారు. సిగ్గుందా?
అసలు పోలీస్ చర్యలు కూడా నేను అడుగుతున్నాను, గవర్నమెంట్ ఎవరైనా ఉంటాం, ఇవాళ వాళ్ళు ఉన్నారు, నిన్న మేమున్నాం, రేపు మళ్ళీ వస్తాం మేము. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసుకుంటే, అసలు నేనే అనుకుని ఉంటే, గత 5 ఏళ్లలో అధికారంలో ఉండేటప్పుడు నేనే అలా అనుకుని ఉంటే అచ్చెన్నాయుడు ఉంటాడా? టీడీపీ వాళ్ళు కానీ జనసేన బ్యాచ్ కానీ ఒక్కడ ఉంటాడా? మేమే అలా ఆలోచించుంటే. టీడీపీ జనసేన కలుస్తుందనే విషయం 5 ఏళ్ళు మీకు ఎక్కడ కూడా స్మెల్ కూడా ఐడెంటిటీ కాలేదు. చివరి క్షణంలో జరిగినటువంటి ఆ కలయిక మాత్రం కూటమి రూపంలో ఈరోజు 2024 సార్వత్రికలు. కానీ ప్రస్తుతం 41A నోటీస్ తీసుకున్న దువ్వాడ శ్రీనివాస్ అబ్స్కాండ్ అవుతారా, పోలీసు విచారణ ఎదుర్కొంటారు? ఇక్కడే ఉంటాను. చూసారా ఎంత కామెడీ నోటీస్ ఇది. ఇందులో ఏం చెప్పాలి, సాధారణ 41 నోటీస్ ఏంటంటే, మీ మీద బిలో 7 years సెక్షన్స్ మన పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. అబోవ్ 7 years అన్నది అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు పోలీసు వారు, ఇది రూల్. బిలో 7 years కాబట్టి నాకు పెట్టిన సెక్షన్స్ అన్నీ నాకు స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి ముందు ఒక నోటీస్ ఇస్తారు, అదే 41 నోటీస్ అట. ఆ నోటీసులో ఏమని రాస్తారంటే, ఏ తేదీ ఎన్ని గంటలకు నేను ఆ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాలో స్పష్టంగా రాస్తారు. ఇక్కడ చూడండి, ఈ క్రింద పేర్కొనబడిన అధికారి వారి దర్యాప్తులో భాగంగా ఈ క్రింద పేర్కొనబడిన తేదీ మరియు సమయంలో టెక్కలి పోలీస్ స్టేషన్ వద్దకు హాజరగుటకు గాను అని చెప్పారు. డేట్ రాయలే. ఎప్పుడు నోటీస్ ఇచ్చారో డేట్ రాయలేదు, ఎప్పుడు నాకు రమ్మంటారో డేట్ రాయలేదు. మరి ఏంటి దీని అర్థం? అంటే వ్యూహాత్మకంగా శ్రీనివాస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించబడింది. ఈ నోటీస్ నిబంధనలు పాటించడంలో మీరు విఫలమైతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 36 కింద అరెస్టుకు మిమ్మల్ని బాధ్యులుగా చేయవచ్చు. అండర్లైన్ హెవీ పెద్ద అక్షరాలతో రాశారు, చూసారా నోటీసులో. అంటే ఇది ఎందుకు రాశారు? హైలైట్ చేశారు. ఇది హైలైట్ చేయడం తెలుసు పోలీసు వారికి, తేదీ వేయడం మాత్రం తెలియదు. అంటే 4 రోజులు పోయిన తర్వాత ఈ నిబంధన ప్రకారం మీరు మాకు హానర్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదని రావాలని అనుకుంటున్నారు ఈ నోటీస్ ద్వారా అన్నది వాళ్ళ ఎత్తుగడ. నేను ఇది మీ ముందు పెడుతున్నాను. నేను ఆల్రెడీ ఎస్హెచ్ఓ గారితో మాట్లాడాను, పై అధికారులతో కూడా మాట్లాడాను. ఏమండి నాకు నోటీస్ ఇచ్చారు కదా, ఎప్పుడు రావాలి స్టేషన్కి, ఈరోజా రేపా, టైం చెప్పండి అని అడిగాను. టైం రాయలేదు. దీనిపై నేను కోర్టుకు వెళ్తాను, ఇంకా వాళ్ళ ఇష్టం. టైం రాయకుండా నోటీస్ ఇవ్వచ్చా, తేదీ రాయకుండా నోటీస్ ఇవ్వచ్చా? విచిత్రమైన పాకెట్లండి. ఇందులో భాగంగానే పుష్ప 2 మూవీ సూపర్ హిట్టే బ్లాక్ బాస్టర్గా కలెక్షన్ వర్షం కురిపించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే తన స్నేహితుడికి మద్దతు తెలిపారన్న ఉద్దేశంతోనే ఈరోజు బన్నీని అరెస్ట్ చేసి 11 గంటల పాటు జైలు పెట్టారనుకోవచ్చు. బన్నీ అంటే అర్జున్ గారిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. నేను ఒక ప్రేక్షకుడిగా ఆయన సినిమాలు కూడా నేను ఎక్కువ చూస్తుంటాను. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు నేను ఎక్కువ చూస్తాను, ఆయన ఫ్యాన్. జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇలాగే ఇబ్బందుల్లో పెట్టి హింసిస్తున్నారు. ఆయన సినిమాలు రిలీజ్ సమయంలో కూడా ఈ విషయంలో కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నది, ఆ అర్జున్ను కూడా అలాగే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి అరెస్ట్ చేయటం ఏంటండి. ఆయన ఒక సంధ్యా థియేటర్కి వెళ్ళారు, అక్కడ ఒక వ్యక్తి తోపులాట్లో మరణించారు. మరణించినందుకు ఆయన్ని బాధ్యుణ్ణి చేస్తూ ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటే ఈ దేశంలో చాలా ఎఫ్ఐఆర్లు పడాలి ఇమీడియట్గా. ఎక్కడో మేము వీడియో షూట్ చేయడానికి 12 సంవత్సరాలకి పుష్కరాలకి, గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వీడియో షూట్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఎంతమంది మరణించారు? ఆ మరణించిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ వేశారా? దానిపైన సంబంధిత వ్యక్తి మీద వేశారా? లేదు. గుంటూరులో జరిగిన సమావేశాల్లో కానీ అంతకుముందు జరిగిన సమావేశాల్లో కానీ 11 మంది చనిపోయారు, వాటిపైన ఎఫ్ఐఆర్ వేశారా? అయినా కూడా బన్నీ నైతిక బాధ్యత వహించి తన సినిమా చూడడానికి వచ్చిన క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో ఆ రేవతి చనిపోవడం, ఆ కుటుంబాన్ని పూర్తిగా అండగా ఉంటాను అని ఆర్థిక సాయం 25 లక్షలు, ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత ఆయన అంతలా దుందుడుకు తిరిగి అరెస్ట్ చేయడం మాత్రం దీనికి ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది. అతను సినిమా రిలీజ్ దగ్గర నుంచి కూడా ఆయనకి బ్యాడ్గా ట్రోల్ చేస్తూ ఆ సినిమా పైన దుష్ప్రచారం ఎక్కువగా తీసుకొస్తుంది. నేను యాక్చువల్గా చూశాను సినిమా కథల్ని. ఆ పవన్ కళ్యాణ్ ఒక రోజు కామెంట్ చేశాడు, అడవి దొంగల్ని కూడా హీరోలుగా చూస్తున్నారు ఎర్రచందనం దొంగలు. ఇప్పుడు దీనిపైన పెద్దగా చాలామంది మాట్లాడేస్తున్నారు. అది కథండి.
కథలో ఇంకా సెకండ్ పార్ట్ అండి, థర్డ్ పార్ట్ కూడా ఉంది. థర్డ్ పార్ట్లో ఎలాంటి కంక్లూజన్ ఇస్తారో కూడా తెలియదు. అక్కడ డైరెక్టర్ అల్లు అర్జున్ గారు కానీ, సినిమా హీరో కానీ దొంగతనం చేయడం ప్యాషన్గా చూపించలేదు. ఆ సినిమా కథ నడుస్తుంది. ఇంకా థర్డ్ పార్ట్ పూర్తయిన తర్వాత కంక్లూజన్ తెలుస్తుంది. తెలియకుండానే ఇలాంటి కథలను కూడా హీరోలుగా గుర్తిస్తారా అంటే, కథలో ఏదైనా చూపించవచ్చు, కథలో ఇది చూపించకూడదని ఏమైనా ఉందా? మహాభారతంలో దుర్యోధనుడు చేసినటువంటి దుర్మార్గమైన చేష్టల్ని మనం చూసాం, చదివాం, విన్నాం. అలాగే కృష్ణ పరమాత్ముడు పంచపాండవులైనటువంటి వాళ్ళ ధర్మమైనటువంటి వివిధ పద్ధతులు కూడా విన్నాం. అది కథ, అది పురాణాల్లో వచ్చినటువంటి కథ, ఇతిహాసాల్లో వచ్చినటువంటి కథల్ని బేస్గా తీసుకున్నవి ఇవన్నీ. ఈ కథ రూపుదాల్చుకునేటప్పుడు సెన్సార్ బోర్డు రిలీజ్కి ముందు 80% దాన్ని పర్సూ చేస్తుంది. దాని క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంతలా ఆ సినిమాపై అక్కసెందుకు? ఆయన పైన జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పుష్ప 1 ఆశేష ఆ ప్రేక్షక ఆదరణ పొంది, పుష్ప 2 కూడా దాని అంతకంటే ఎక్కువ ఆదరణ పొంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోవడం, దాని నైతిక బాధ్యత ఆర్థిక సాయం చేయడం, అండగా ఉంటాను ఆమె, ఇన్ని జరిగిన తర్వాత అరెస్ట్ వెనక ఈ రాజకీయ ప్రమేయం ఉండడం ఏ స్వలాభం కోసం అని అనుకోరు. ఇప్పుడు అదే కదా నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ బట్టి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పాత్ర జనసేన పార్టీ పోషించిందని అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్లో, దానికి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎలాగో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేసి ఈ అరెస్ట్కి కారకులైనారు. దీనివల్ల అల్లు అర్జున్కి ఖ్యాతి పెరిగింది. అన్యాయంగా ఆయన అరెస్ట్ చేశారనే 100% నోళ్ళు కూడా మాట్లాడుతున్నాయి. ఎవ్వడు కూడా అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ అనలేదు. ఎందుకంటే రైట్ టైంలో అతను రెస్పాండ్ అయినాడు. రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబానికి అండదండగా ఉంటానని చెప్పాడు. అతనికి తోచిన విధంగా ఆర్థిక సహాయం కూడా చేశాడు. చేసిన తర్వాత ఇంక చర్యలు ఏంటి పోలీస్ చర్యలు? సడన్గా ఇమీడియట్గా ఏంటి ఆ చర్యలు? కామెడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడాను ఆయన ఏమైనా సైనికుడా, దాన్ని అంతలా రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ విషయంపై ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఎక్కడైనా ఆందోళన చెప్తే కేసులు నమోదు చేస్తామనడం ఒక ముఖ్యమంత్రికి ఈ విషయంపై అంతలా ఆసక్తి ముఖ్యమంత్రికి తగదండి. అలా సినీ నటులను విమర్శించాలనుకుంటే రామారావు గారి నుంచి, శివాజీ గణేష్ గారి దగ్గర నుంచి, జయలలిత గారి దగ్గర నుంచి వాళ్ళ నటులుగానే ముఖ్యమంత్రులు అయ్యారు, రాజ్యాలు ఏలారు, ఉన్నత స్థాయికి వచ్చారు. కళ అంటే కళని అలా విమర్శించకూడదండి. మనిషి ఒక జన్మలో అదృష్టం ఉంటే మనిషిగా పుడతాడేమో, వేల జన్మలో అదృష్టం ఉంటేనే కళాకారుడిగా పుడతాడు. మర్చిపోకూడదు. కళాకారులను ఎప్పుడు కూడా అలా విమర్శించకూడదు. కళని అలా ద్వేషించకూడదు. విమర్శిస్తే చరిత్రహీనులు అయిపోతారు. కళని ద్వేషించేవాడు ఎవడు కూడా చరిత్రలో బాగుపడాల. కళది ఆయన కళని వాళ్ళు ఏదో వస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, నటించేస్తారు. మనందరం వెళ్తున్నాం కదా, దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాం కదా. ఇంత బిజీ లైఫ్లో కూడా 2 hours ఎంజాయ్ చేసి చూస్తున్నాం ఆ సినిమాని. అందులో ఆయన కళ ప్రదర్శిస్తున్నాడు కదా, ఆ కళని విమర్శించడం ఏంటి? తప్పది. ఆ ప్రస్తావన కూడాను రేవంత్ రెడ్డి చేశారు. ఒక సైనికుడు కాదు, కేవలం సినిమా తీశారు, ఎన్కాష్ చేసుకున్నారు, లాభాలు వచ్చినాయి, అయినా కూడాను ఇలా ఇచ్చేయడం ఎంతవరకు అని చెప్పి ఆయన కూడా ఆ మాట కూడా స్పష్టంగా చెప్పారు. అది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఆయనే ఇందులో డ్యామేజ్ అయినారు. ఈ అరెస్ట్లో కానీ, ఆయన చేసిన వ్యాఖ్యల్లో కానీ, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన చర్యలు కరెక్ట్ కాదని అందరూ ఆయన్ని తప్పుపడుతున్నారు. అంటేనే ఈ నంద్యాలకి వైసీపీ అభ్యర్థికి పోటీ చేశారని అక్కస్తోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లు అర్జున్పై కక్ష కట్టి ఈరోజు పుష్ప 2 సినిమా ఇన్సిడెంట్లో జరిగినటువంటి ఈ అంశాన్ని ఒడిచిపట్టి ఆయన డ్యామేజ్ చేసిన ప్రయత్నం ఏంటి? నేను ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు శిల్పారవి నా ఫ్రెండ్ బాగా, నాకు నంద్యాల శిల్పారవి తాలూకా భార్య అర్జున్ గారు, వీళ్ళ క్లాస్మేట్స్, కుటుంబ నేపథ్యం, సంబంధాలు, రిలేషన్స్ వాళ్ళకి ఉన్నాయి. ఆ సందర్భంగా ఎన్నికల టైంలో ఆయన వచ్చాడు. చరిత్రలో కానీ రాజ్యాంగంలో రాసి ఉందేంటి? పవన్ కళ్యాణ్ పెట్టారు కాబట్టి పార్టీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ వెళ్ళకూడదని ఏమైనా రాసిందా? ఇదేమైనా రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయమా? ఎవడండి చెప్పాడు? ఇది ఎవడిష్టం ఆడేది. ప్రజాస్వామ్యంలో వెళ్తారు. అదే అక్కసు అర్జున్ అక్కడికి వెళ్ళారు కాబట్టే ఆయన పైన ఎలా అయినా టార్గెట్ చేయాలని చేస్తున్నటువంటి అక్కసులో భాగమే దొరికిపోతున్నారు. ఏవేవో చేసి దొరికిపోతున్నారు. ఆఖరికి ఎప్పుడైనా నిజం నిలబడుతుంది కదా, నీతి నిజాయితీ అనేది ఒకటి ఉంటుంది, నిలబడుతుంది. అర్జున్ ఈజ్ ఎ ఫెయిర్ మ్యాన్. అతను ఏ తప్పు చేయలేదు. ఆయన వల్ల జరిగిన విషయం కాదు ఇది. పోలీసు ఏం చేస్తున్నారు? ఆయన ప్రొవోక్ చేస్తే ఆ వ్యక్తి చనిపోలేదారు. పోలీస్ యాక్షన్ కూడా ఉండాలి. ఆయన వెళ్తున్నప్పుడు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా రాలేదు కదా. వాళ్ళు కూడా అర్జున్ను చూసుకుంటున్నారు కదా, అల్లు అర్జున్ను చూసుకుంటున్నారట కదా. కోర్టులో కూడా డిస్కషన్ నడిచింది జడ్జి గారి ముందు. మరి వాళ్ళు చూసుకుంటే మరి వదిలేస్తే జరుగుతుంది. పోలీస్ తప్పదం కూడా ఉంది. దానిపైన యాక్షన్ ఏంటి?
చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే 41A నోటీస్ తీసుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తన ఈ ఇంట్లోనే ఉంటారు. పోలీసులు దుందుడుకు చర్యగా వ్యవహరిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణ మీద తనపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారునికి ఆ నోటీస్కి నాకేం సంబంధం, అప్పట్లో తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై చెప్పుతో కొడతానని పవన్ కళ్యాణ్ అన్న మాటకి ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారో 2 ఏళ్ళ తర్వాత తనపై చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు మాత్రం వ్యూహాత్మకంగా తనను అరెస్ట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నమని మాత్రం స్పష్టం చేస్తున్నారు. నోటీస్ జారీ చేసినప్పుడు ఎక్కడికి రావాలి, ఏ తేదీన రావాలని కూడా కనీసం మెన్షన్ చేయకుండా పోలీసులు లోపభూయిష్టిగా వ్యవహరించడానికి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. పుష్ప 2 సినిమా విడుదల నాటి నుండి కూడాను అల్లు అర్జున్పై ఒక వర్గం కక్ష కట్టి ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడనివ్వకుండా చేసిన క్రమంలో ప్రీ రివ్యూ షో చూడడానికి వచ్చినటువంటి రేవతి అనే మహిళ ఈరోజు తొక్కిసలాట్లో చనిపోతే ఆ విషయాన్ని తనకు నైతిక బాధ్యత వహించి ఆ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి ఔదార్యంగా వచ్చినప్పుడు కూడా ఈరోజు నిన్న ఆయన అరెస్ట్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడాను తొందరపాటు పడ్డారు. ఈరోజు తొందరపాటు ఆయన భంగపాటుకు గురిచేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ని మాత్రం ప్రతి 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక నటుడుగా ఆయనకున్నట్టు ఆశేష అభిమానం, ఆయన నటించిన సినిమా ఆశేష ప్రేక్షకుల ఆదరణ పొందడం, ఈ పరిణామాలన్నీ ఆయన అరెస్ట్ను మాత్రం జనాల్లో మరోసారి ఆయన గౌరవాన్ని ప్రతిష్టను ఇనుముడింపేలాగా ఉన్నదని కూడా శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక కళాకారుని గౌరవించే విధంగా పాలకులు ఉండాలని ఒక సూచన కూడా చేస్తున్నారు. వీటి జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.